ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 1వ వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 1వ వచనం గనక మనం చూస్తే మనకి ఎక్కడి నుంచి బలం వస్తుంది, మన బలం అసలు ఎవరు, మన రిసోర్స్ ఏంటి, మన బలం పొందుకోవడానికి అని చూస్తే గనక కీర్తనలు 81 మొదటి వచనంలో మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, మీరు వెళ్తున్న పరిస్థితిని బట్టి నేను కృంగి ఉన్నానయ్యా, నాకు బలము లేదు, నేను వెళ్తున్న పరిస్థితిలో నేను నడవలేను, ఇట్స్ బియాండ్, నా వల్ల కావడం లేదు ప్రభా అని అంటే మనకి బలం ఎవరండి? మన ప్రభువే. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి అని వాక్యం చెప్తోంది. ఎక్కడి నుంచి మనకి బలం వస్తుందంటే మన ప్రభువే మనకు బలము. వాక్యం చెప్తోంది కదండి, కృంగిన వారిని మరి బలపరిచేది ఆయనే, పడిపోయిన వారిని ఉద్ధరించేది, లేవనెత్తేది ఆయనే. కాబట్టి ప్రభా నేను కృంగి ఉన్నాను, నేను పడిపోయి ఉన్నానంటే మన ప్రభువే మనల్ని ఉద్ధరించేది, మన ప్రభువే మనల్ని లేవనెత్తేది. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ప్రభా నా ముందున్న ద్వారము మూయబడి ఉన్నది, ద డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇస్ క్లోజ్డ్, ఆ ద్వారము మూసివేయబడి ఉంది, ఎటెల్లాలో ఏం అర్థం కావట్లేదు, ఆ ద్వారం అవతల వైపు ఏముందో, ఆ డోర్ వెనకాల ఏముందో నాకు అర్థం కావట్లేదంటే ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులు అవి రాబో దినముల్లో అవి క్షేమకరమైనవే, అవి సమాధానకరమైనవే, హానికరములైనవి కావు. ద ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ టు హార్మ్ యూ అని మాట్లాడుతూ వస్తున్నారు ఆయన. సో నా వల్ల కాదు ప్రభా, నేను ఒంటరిగా ఉన్నాను, నా వల్ల కాదు ప్రభా, నా శక్తికి మించింది, నాకు సామర్థ్యమే లేదు ప్రభా, నేను నడవలేను అని అంటే ప్రభు అంటా ఉన్నాడు, నీ సామర్థ్యము కాదు, నీ బలము కాదు, నీ టాలెంట్లు కాదు, నీకున్న ఆస్తిపాస్తులు కాదు, మన బలము మన ప్రభువే. ఆయన మనకి బలముగా ఉంటే మనం ఏదైనా చేయగలం. అందుకే కదండి వాక్యం చెప్తుంది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటే, ఇఫ్ our strength comes from the Lord, మన బలము దేవుని నుంచి మనం పొందుకున్న వారం అయితే, మనుషులే మన బలమైతే గనక నీరు గారిపోతాం, మన టాలెంట్ మన బలమైతే గనక నిరుత్సాహపడిపోతాం, మన డబ్బు మన బలమైతే గనక మనం కృంగిపోతాం. మన బలము మన ప్రభు అయితే, ఇఫ్ గాడ్ స్ట్రెంథెన్స్ us, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటే మనం ఏదన్నా చేయగలం. మన సామర్థ్యంతో మనం ఏమీ చేయలేం, మన బలాన్ని బట్టి మనం ఏమీ చేయలేం, మనకున్న వాటిని బట్టి మనం ఏమీ చేయలేం. ఇదిగోనయ్యా నీ దగ్గరికి వస్తా ఉన్నా, ఇదిగోనయ్యా నా జీవితం నీ చేతులకి అప్పగిస్తా ఉన్నా, నన్ను బలపరచు ప్రభా, నీ చిత్తాన్ని చేయడానికి, నీ కృపలో నిలవబడ్డానికి, నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, రోషముగా నా పరిశుద్ధతను కాపాడుకోవడానికి నాకు బలమీ అయ్యా. నేను వెళ్తున్న పరిస్థితి ముళ్ళబాటుగా ఉంది, ది మోస్ట్ టఫెస్ట్ సీజన్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, చాలా కష్టంగా ఉంది ప్రభా, నాకు బలమే ప్రభా అని అంటే మనల్ని దేవుడి సింహపు గుండె వంటి ధైర్యంతో దేవుడు మనల్ని నింపి నడుపుతాడు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడు, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదండి, మన దేవుని వైపు చూస్తే, మనం మన దేవుని మీద ఆధారపడితే ఆటోమేటిక్గా కొండంత బలాన్ని పొందుకొని ధైర్యంగా ముందు కొనసాగలుగుతాం. సో భయపడొద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మన దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో దేవుని చేత బలపరచబడే అనుభవం దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడనుకున్నారు.
వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.